మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అండ్ మీకు ఎప్పుడైనా ఒక నెగిటివ్గా కామెంట్ కానీ నెగిటివ్గా ఏదైనా చేసేటప్పుడు ఎవరైనా కావాలని చేస్తున్నట్టు అంటే ఆర్టిస్ట్ మీద టార్గెట్ మీద అలా చేస్తున్నట్టు అంత పని ఎవరికి ఉంటుందండి? అసలు అంత టైం ఎవడుకుంది, అంత తీరిక ఎవడుకుంది? పని లేని వాళ్ళందరూ కూర్చొని చేసే పని అది. వాడి అదే ఆ రోజు మారుతి గారు చెప్పినట్టు వాడి పాజిటివిటీ అంతా చంపుకుని లేని నెగిటివిటీని కూడా తెచ్చుకుని కూర్చుని ఆ టైం తీసుకుని రాసి ఎంత పనిలేని తనం అది వాడు రాస్తున్నాడు అనేది. అసలు వాడి గురించి మనం ఇంత డిస్కషన్ చేస్తున్నాం చూడండి, అక్కడ ఉన్నాడు వాడు. కానీ ఉంటుంది కొంచెం ఎంతో కొంత చిన్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అబ్బా ఎందుకు ఇలా అన్నారు, అబ్బా ఎందుకు ఇలా చేశారు, అది ఎంత ఓవర్గా అయిపోయింది అని అంటే పట్టించుకోవడం కూడా మానేశారు. అది ఇంకా వాళ్ళకే అర్థం కావాలి. అంటే పట్టించుకునే రోజులు ఒక టైంలో ఉండింది, ఇప్పుడు అది పట్టించుకోవడం కూడా అంటే ఇంకా అంత ఓవర్గా ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు? ఒక పాయింట్ తర్వాత ఏదైనా అమృతం కూడా విషం అయినట్టు ఓ పాయింట్ తర్వాత ఇరిటేట్ అయిపోయారు జనాలు. పోరా రాసుకుంటే నేను చేసేది నేను చేస్తాను. మేడం నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి ఒక పిఆర్ ఉంటారంట, అంటే లైక్ వాళ్ళు ఏం చేసినా సపోర్ట్ చేస్తూ వీడియోస్ ఇలా ఆర్టిస్టులకి వీడియోస్ ఉంటే వాళ్ళ ప్రొఫైల్ని పుష్ చేస్తూ ఉంటారు. అలాంటిది మీకుందా? నాకుంటే నేను అది ఇంకా ఇంత సైలెంట్గా ఎందుకు ఉంటుంది? అంటే అలాంటిది ఏమి అది లేకే కదా. ఏమో నాకు తెలియదండి. నేనైతే నేను అంత అఫోర్డ్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిఆర్ని పుష్ చేసి పిఆర్ టీం అంతా పెట్టుకునేంత అఫోర్డబిలిటీ నాకు లేదు. సో ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. మరి ఇప్పుడు నార్మల్గా అందరికీ వచ్చేటప్పుడు మా రొటీన్ డౌటే, లైక్ ప్రగతి గారికి మూవీస్ లేవు, ఫినాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవా, ఏమైనా సఫర్ అవుతున్నారు? ఉంటుందండి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమంటే దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐ హ్యావ్. అండ్ నాది వచ్చి ఎక్స్ట్రా వ్యాగెన్సీ లైఫ్ కాదు, నాది చాలా నార్మల్. ఇప్పుడు యునో ఐఎమ్ నాట్ సెటిల్. నేను వచ్చి పీక్ ఉన్న టైంలో నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేకపోయాను. ఐ డోంట్ హ్యావ్ అ బ్యాకప్ వేర్ ఐ కెన్ సిట్ ఒక 2 సంవత్సరాలు కూర్చుని పర్లేదు పని వచ్చినప్పుడు చూసుకుందాం అన్నంత కంఫర్ట్ జోన్లో అయితే నేను లేను. డెఫినెట్గా నాకుండే క్రంచ్ నాకుంది, నేను చేయాల్సిన అప్పులు నేను చేసుకునే రొటేట్ చేసుకోవాలి. అందరిలాగే బంగారమో లేకపోతే ఒక ఇల్లు ఒక ఏదో ఒకటి అటు ఇటు రొటేట్ చేసుకునే నేను రన్ చేయాల్సి వస్తుంది. అయినా కూడా I stood by my grounds thinking I will do work only when I like the film. అది నేను క్లారిటీగా ఉన్నాను. అంటే ముందు నేను తీసుకున్న డెసిషన్ నాకు క్లారిటీగా ఉంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని కూడా ఫేస్ చేసే ఒక ఇది ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, నేను ఫేస్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ షూటింగ్కి వెళ్తేనే డబ్బులు, ఆ డబ్బులు వస్తేనే నేను దాన్ని స్ప్లిట్ చేయగలను. కాబట్టి నాకు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, నేను ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. లేనప్పుడు ఈ లాస్ట్ 1.5-2 years ఐ మేనేజ్డ్ రొటేషనే. అప్పులు అందరిలాగే మా ఇంట్లో కూడా. ఇందులో నాకు పైనుంచి ఊడిపడేది ఏం లేదు. నాకు డౌట్, పవర్ లిఫ్టింగ్లో మీకు ఏమైనా మనీ ఏముండదండి, అస్సలు ఎదురుకట్న ఇచ్చుకోవాలి, మనమే ఖర్చు పెట్టుకోవాలి, మనమే చెయ్యాలి. దేర్ ఈజ్ నథింగ్. యా మనకి ఇందులో ఒక మన ప్యాషన్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అన్నదే తప్ప మనకేమి మానిటరీగా దే వోంట్ బి ఎనీ. అండ్ ఒక వాన పాట వల్ల అంటే ఒక వర్షం సాంగ్ వల్ల ప్రగతి గారిని నటన నుంచి దూరం చేసింది. వాన సాంగ్ వల్ల నేను సినిమాలు మానేశాను. ఐ టుక్ అ డెసిషన్ దట్ వాళ్ళు నేను హీరోయిన్గా చేసినప్పుడు దట్ వాజ్ ద లాస్ట్ మూవీ నేను హీరోయిన్గా చేసింది. ఒక సందర్భంలో ఆయన సెట్లో ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. అసలు వీడు నాతోటి ఇలా మాట్లాడటం ఏంటి, అసలు ఇన్ని మాటలు పడతా నేను ఎందుకు చేయాలి అని నేను ఆ సినిమా తర్వాత ఐ గేవ్ అ స్టేట్మెంట్ దట్ నేను ఇంకా మీద ట్యాక్ చేయను అని చెప్పేసి మానేసి వెళ్ళిపోయాను. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా? చాలా ఓవర్, అదే ప్రాబ్లం. ఎవరైనా ఏదైనా అంటే తీసుకోరు కదా, నేను తప్పు చేయలేదు, నేను ఎందుకు తీసుకోను, నేను తప్పు చేయను అంటే నేను చాలా ఆచితూచి మాట్లాడతాను. నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను అబద్ధాలు మాట్లాడను, నిజాయితీగా ఉంటాను. నేను చేసే పని 100% నా 100% ఇచ్చి చేస్తాను. చాలా డిసిప్లిన్డ్గా ఉంటాను. టైమింగ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఐఎమ్ వెరీ వెరీ డెడికేటెడ్.
వెన్ ఐఎమ్ గివింగ్ మై 100%, అనవసరంగా ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను పడను. సూపర్. ఇండస్ట్రీలో నార్మల్గా ఒక అమ్మాయి ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫేస్ చేశారని చెప్పి రీసెంట్గా ఒక సీనియర్ యాక్టర్స్ కూడా చాలామంది మీడియాలో చెప్పడం జరిగింది. లైక్ మీకు అలాంటి ఫేసెస్ వస్తుంటాయి సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్స్ వల్లే గ్యాప్ వచ్చిందని కూడా అలాంటిదే నేను చెప్పాను కదా, ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో కూడా చెప్పాను. నేనే మానేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కడుపు గాలింది, నాకు పనికి రావాలి. సో ఐ స్టార్టెడ్ విత్ టెలివిజన్. టీవీ మళ్ళీ దూరదర్శన్ నుంచి నేను ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఎక్కుకుని వచ్చాను. నా చాయిసే. నేను అలా బతకాలని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నేను ఉన్నంతలో నేను బతకాలనుకున్నాను. ఈ రోజు దాకా అదే టర్మ్ మీద నేను బతుకుతున్నాను. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ యామ్ లైక్ దట్. నేను వచ్చి ముందు ఒక మాట వెనకొక మాట, నాకు నో, ఐ యామ్ దిస్, ఐ యామ్ ద unedited version, I am like this. And I can clearly say ఈ రోజు వరకు వర్క్ అనేది నా టర్మ్స్కే నేను వర్క్ చేశాను. అండ్ దేర్ ఈజ్ నో, నాకు అటువంటి ఇప్పుడు ఐఎమ్ అ సింగిల్ మదర్, ఐఎమ్ అ సింగిల్ ఉమెన్, అందంగా ఉంటాను, ఐఎమ్ ఎడ్యుకేటెడ్. ఆబ్వియస్గా నేను నచ్చి ఏదైనా కొంచెము చెప్పలేక మేబీ అలా ఏదైనా అయి ఉండొచ్చు. అంటే మేబీ ఐ లైక్ యూ ఆర్ థింగ్స్ లైక్ దట్ ఐ థింక్ ఎనీవేర్ ఇట్ హ్యాపెన్స్. అలాంటిదే ఏమన్నా ఒక సందర్భంలో ఏమన్నా ఒకటి ఆడపా కానీ, బట్ నో వన్ టాక్స్. ఎప్పుడు అంత ఘోరంగా అయితే లక్కీలీ నేను చేసినవన్నీ చాలా పెద్ద ప్రొడక్షన్స్, చాలా పెద్ద డైరెక్టర్స్, అన్నీ ఎస్టాబ్లిష్డ్ హీరోస్. సో ఎక్కడ నాకు అటువంటి సందర్భం నాకు రాలేదు. కానీ మీకు నార్మల్గా మీకు సోషల్ మీడియా ప్రపోజల్స్ అయితే కామన్ వస్తూనే ఉంటాయి కదా? ఇంకా ఇంకేముందండి, ఐఎమ్ ఆల్రెడీ క్లోజర్ టు 50. ఐ హ్యావ్ నో సచ్. కానీ వస్తూ ఉంటాయి సోషల్ మీడియా, అలా నడుస్తూ ఉంటాయి అని నా ఉద్దేశం. లైక్ యా. అండ్ 25 yearsకే మదర్స్ రోల్స్, 24 yearsకే మదర్ రోల్స్ వేశారు. ఆ ఏజ్లో అంటే ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు కన్నా ఇప్పుడే బాగున్నా నేను. హీరోయిన్గా చేసేదానికన్నా నేను ఇప్పుడే అందంగా ఉన్నాను. బికాజ్ ఇప్పుడే నాకు జ్ఞానోదంతో, ఇప్పుడే ఐఎమ్ మోర్ మెచ్యూర్డ్, ఐఎమ్ మోర్ సెల్ఫ్ లవ్. నేను కొంచెం ఆలోచన తత్వం ఇప్పుడే వచ్చింది. ఐ ఫీల్ ఐ లుక్ బెటర్. యాక్చువల్గా ఆ ఏజ్లో ఎవరైనా అందంగా ఉంటారు. ఈ ఏజ్లో ఉండడం గొప్ప. నేను ఇప్పుడు అందంగా ఉన్నాను. కానీ అప్పుడు ఎందుకు మేడం అంతా అప్పుడే మీరు మదర్ రోల్స్ చేసే? నాకు అది ఆఫర్ అదే వచ్చింది హీరోయిన్గా. బికాజ్ హీరోయిన్గా చేసి గ్యాప్ వచ్చేసింది, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ టెలివిజన్ నుంచి చేశాను, మళ్ళీ హీరోయిన్ ఆపర్చునిటీస్ నాకేం రాలేదు. టెలివిజన్లో అన్ని లీడ్ రోల్స్ చేస్తున్నాను. సో ఈ మూవీ ఆఫర్ వచ్చింది మదర్గా. నేను చేయననే ఫస్ట్ చెప్పాను. తర్వాత అక్కడ పక్కన శ్రీవిద్య అమ్మ ఉన్నప్పుడు ఆవిడ లేదు, అప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలియదు, ఐ వాజ్ ఇన్ చెన్నై. సో ఆవిడ ఏంటంటే, నువ్వు చెయ్యి, సురేష్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ, నువ్వు వర్క్ చెయ్యి, మంచి పేరు వస్తుంది, సినిమా ఆడినా ఆడకపోయినా నీకైతే మంచి పేరు వస్తుందని ఆవిడ చెప్పడం. ఆవిడ కోసం ఒక ఆబ్లిగేషన్ కోసం నేను చేశాను. ఈరోజు నిజంగానే ఆవిడ I feel ఎక్కడున్నా షీఈస్ ఆల్వేస్ దేర్. ఐ ఫీల్ ఆవిడ చెప్పిన మాటనే నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. లేకపోతే టెలివిజన్లో ఎప్పుడో రిటైర్ కూడా అయిపోయేదాన్నేమో ప్రాబ్లీ. లైక్ ఆర్తి అగర్వాల్తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది, అమ్మగారు యాక్ట్ చేశారు. అవునా, వన్ మూవీ మీరు ఒకటి చేశారు కదా. తన గురించి ఎప్పుడైనా? నాకు అంత క్లోజ్గా లేదా, నేనే ఒక థింగర్ దాన్ని, ఇంకా ఏం పక్కన వాళ్ళ గురించి ఏం చూస్తాను. మీకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది లైక్ ఇందులో ఈ ఏదైతే మీరు చేస్తున్న పవర్ లిఫ్టింగ్ కానీ దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందా మీకు సాటిస్ఫాక్షన్? ఐ హావ్ గివెన్ 100% ఫర్ బోత్, రెండిటికి. కాకపోతే అసంతృప్తి అనేది సినిమాల్లో ఉంది నాకు. ఫర్ ద రీజన్, నేను నా కెపాసిటీ యాజ్ అ ఆర్టిస్ట్ ఇంకా చాలా వైడ్, కానీ నాకు ఇంకా ఆ రికగ్నిషను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాలేదు అని. అది నేను వాళ్ళని కూడా తప్పు పట్టను. బికాజ్ నేనే కక్కుర్తిగా
వచ్చిన సినిమాలు అన్నీ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కాఫీ టీ సప్లై నేనే చేసా, అందమైన అమ్మ నేనే చేసా, పెద్ద యాక్టర్ పక్కన నిలబడాలి నేనే చేసా, ఈ క్యారెక్టర్ కామెడీ నేనే చేసా, ఈ క్యారెక్టర్ ఆవిడ బాగుంటుందండి. సో కక్కుర్తిగా వచ్చినవన్నీ నేను చేస్తున్నా. అప్పుడున్న నాకు రెస్పాన్సిబిలిటీకి నేను అన్నీ చేయాల్సి వచ్చింది. మీకు ఇంత ఓవర్ ఎక్స్పోజర్ అయ్యి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా చూసినా నేనే ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అని అంటే మమ్మల్ని కన్సిడర్ చెయ్యరు. సో సమ్వేర్ ఐ రియలైజ్డ్ దట్ మచ్ లేటర్. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఆలోచించాను, అవును నన్ను ఎందుకు ఆ సినిమా కన్సిడర్ చేయట్లేదు, అరే నేను బాగా చేస్తాను కదా. దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజర్. ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసేసి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ ఎక్కువ కనిపించని మొహం చూడాలని ఎవరైనా అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ మూవీ వర్క్స్. సో ఎక్కడో నేనే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేయడం వల్ల అనుకుని, దెన్ అక్కడి నుంచి మెల్లగా కంట్రోల్ చేయడం మొదలెట్టాను విత్ ఫిల్టరింగ్ మూవీస్. ఆ తర్వాతే నేను ఆ గ్యాప్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. బికాజ్ అన్నీ అలాంటి ఫిల్మ్స్ వేర్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో ఆ గ్యాప్లో ఒక 2.5 years దాకా గ్యాప్ వస్తే నేను మళ్ళీ టెలివిజన్ చేశాను. బ్యాకప్ కావాలి కదా. సో అలాంటి నేను ఎప్పుడెప్పుడు బ్రేక్గా ఆలోచించి ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిన ప్రతిసారి ఐ హ్యావ్ టేకన్ అప్ 1 or 2 సీరియల్స్ బ్యాకప్ పెట్టుకుని నేను చేశాను. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా నేను F2 ఒకటి, ఓ బేబీ అలాంటి సినిమాలు మెల్లగా వచ్చాయి. ఇదైంది. మళ్ళీ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చేసింది. ఆ బ్రేక్ని నేను కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళడం కన్నా ఇది బెటర్ అని అది అలా డైవర్ట్, ఆ ఎనర్జీ అటు డైవర్ట్ చేయగలిగాను. అంటే లైక్ మీరు అంటున్న వెర్షన్ అంటే లైక్ ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అంటున్నారు. బట్ అంటే మంచి ఫెమిలియర్ ఫేస్ ఉన్నా కూడా సినిమా వీళ్ళ కోసం చూడొచ్చు, వీళ్ళ కామెడీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ కోసం కూడా చూడొచ్చు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎన్ని సినిమాలు చూస్తారండి ఇప్పుడు? అదే ఫేసు, అదే డైలాగ్ డెలివరీ, అదే కామెడీ మళ్ళీ ఇంకో 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4వసారి చిరాకు వస్తుంది కదా. దే విల్ వాంట్ టు సీ సంబడి ఎల్స్. నా పర్సెప్షన్ ఇది, నాకు అర్థమైన కాన్సెప్ట్. అంటే నేను ఇప్పుడు నా కెరియర్ అది, నేను ఒక గ్రాఫ్ ఆలోచించుకోవాలి కదా. నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి? ఈ క్యారెక్టర్ నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని కదా. అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చి పెడుతున్నారు. అరే లాంగ్వేజ్ కమాండ్ ఉంది, మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు అని ఆలోచించుకున్న సందర్భంలో మనల్ని మనం చేసుకుంటాం కదా. యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు థింక్, నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు డూ ద స్ట్రాటజీ, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ am I గోయింగ్ రాంగ్, ఎక్కడ తక్కువ అవుతుంది అనేది నేను ఆలోచించుకోవాలి. ఇప్పటికీ కూడా ఐ కీప్ మై సెల్ఫ్ సో ఎక్విప్డ్. ఈ రోజుకి కూడా నేను లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నానని ఆదిశక్తి థియేటర్ ట్రైనింగ్కి పాండిచ్చేరి వెళ్ళొచ్చాను. ఇప్పుడు యూ ఆల్ అందరూ ఏంటి అసలు ఇప్పుడు మీరు వెళ్ళడం ఏంటి యాక్టింగ్ స్కూల్కి అని. మేబీ ఎక్కడ ఏమైనా లోపం ఉందేమో, ఎక్కడైనా మొనాటనీలో నన్ను నేను ట్రాప్ చేసుకున్నానేమో. మేబీ దేర్ సంథింగ్ మోర్ టు లెర్న్. సో ఐఎమ్ అ పర్సన్ హూ విల్ సీ ఇన్ దట్ పర్సెప్షన్. ఐ వాంట్ టు గ్రో. ఐ డోంట్ వాంట్, నేను ఒక కేటగిరీకి నన్ను నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు, నన్ను నేను ట్రాప్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు గ్రో. ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో ఐ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్. ఆ యాక్షన్లో ఒకటే కొన్ని సినిమాలు అవాయిడ్ చేయడం, ఆ పర్టికులర్ ఇది నాకు వద్దు అనిపించినవి నేను అవాయిడ్ చేసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించుకోవడం. ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి తలుపు తీసేటట్టు ఉండాలి, కానీ డిప్రెషన్లోనో లేకపోతే లోపల ఎక్కడో పడుకొని ఉంటే వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది. ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ వెన్ ద ఆపర్చునిటీ నాక్స్ ఐ షుడ్ బి సో రెడీ దట్ గెట్ అప్, ఓపెన్, గో. కమేడియన్ ప్రగతి గారు అంటే మీకు ఇష్టమా? నాకు ఏదన్నా, నాకు కామెడీ కాదు, విల్లన్ కాదు, you call me anything, I'm okay as far as you call me an actress. I don't have any issue because comedy is the most toughest. అది నేను చేసి చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేను అవలీలగా నేను చేయగలుగుతున్నాను అనేది ఇట్స్ అ ప్రైడ్ టు మీ. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రైడ్. మీరు నార్మల్గా బయట జోక్ ఫన్ చేస్తాం. ఓ అమ్మ, నాకు ఎకసకాలు చాలా ఎక్కువ. కానీ మరి మీరు ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే జోకు, జస్ట్ డౌట్ వచ్చింది చాలా సీరియస్గా అలా మాట్లాడుతుంటే కొంచెం ఉండాలి కదా అని చెప్పి వేసాను. కాదండి, నాకు ఒక కోపండి అంటే ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు
ఆంటీ అని అంటారు, అవును. మీకు నచ్చుతుందా? ఆంటీ అనే ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ అందరు నన్ను ఆంటీ అనే పిలుస్తారు. నాకు అంటే తల్లి తర్వాత వచ్చే మాట ఆంటీ. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు, అర్థం అది కాదు. అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది. వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు, వాడు చాలా చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు. యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు, చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం, అంతే. నువ్వు అమ్మమ్మ అను, నాకు నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు. నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు. బికాజ్ ఐ కమాండ్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది. యాక్చువల్లీ ప్రగతి గారు, నాకు ఒక డౌట్. ఎంత ఫేమ్ ఉన్నా, ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ అవకాశం కోసం డైరెక్టర్ని, ఆ టీంని అడగాలని అంటారు. అది నిజమా? ఎంతవరకు రైట్? ఇప్పటిదాకా నా వృత్తి సాక్షిగా నేను ఎవ్వరికి ఫోన్ చేసి ఒక అవకాశం నా లైఫ్లో నేను అడిగింది లేదు. ఇప్పటిదాకా ఏమంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వాళ్ళకి ఆలోచిస్తారు, ఈ క్యారెక్టర్కి ఇవిడ బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి నాకు ఫోన్ చేయాలే కానీ నన్ను నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను. వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా, నేను అడగడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ రాదు, ఎక్కడో నేను తక్కువ అవుతాను. సో నా ఫీలింగ్ అది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ వర్క్. పని అనేది నేను దానికి ఎలిజిబుల్ అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు, నేను ఖచ్చితంగా వెళ్తాను. అంతేకాని నేను అడిగి వెళ్ళాను అని అంటే నా పని మీద నాకు నమ్మకం లేదు, నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, నేను ఎక్కడో భయపడుతున్నాను, నేను ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా నా పని గురించి నేను ఫీల్ అవుతున్నాను. ఐ వుడ్ నెవర్ డూ దట్ ఫర్ మీ. నో.